శిష్యుడు వేణుస్వామి టాలీవుడ్ ఇండస్ట్రీలో భాగంగానే ఇక పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు సినిమా షూటింగ్లకు ముహూర్తాలు పెడుతూ అలా సినిమా ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్తో వారి జాతకాలు చెప్పడం మొదలుపెట్టాడు వేణుస్వామి. 1-2 సినిమాల్లో కూడా వేణుస్వామి నటించాడు. ముఖ్యంగా నాగచైతన్య సమంత పెళ్లి తర్వాత ఈ జంట ఎక్కువ కాలం కలిసి ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు వేణుస్వామి. ఇక వేణుస్వామి ఇటీవల చెప్పిన జాతకాలన్నీ తలకిందులయ్యాయి. ఆయన చెప్పిన దాంట్లో సమంత నాగచైతన్య విషయం ఏదో గుడ్డిలో మెల్లలాగా జరిగిందే తప్ప ఆయన ఎప్పుడు వివాదాలకు అడ్డాగానే ఉన్నాడు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నాగచైతన్య శోభిత ధూళిపాల్ల ఎంగేజ్మెంట్ హాట్ టాపిక్గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో ఎంతగానో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇదివరకు నాగచైతన్య సమంత జాతకం చెప్పిన సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి ఈ కొత్త జంటపై కూడా సంచలన కామెంట్స్ చేశాడు. సమంత కంటే శోభిత జాతకం ఏమాత్రం బాగలేదని ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే 3 ఏళ్ల తర్వాత చైతు శోభితకు ఒక స్త్రీ మూలంగా సమస్యలు గొడవలు వస్తాయని తెలిపారు. వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం పుట్టిన నక్షత్రం వివరాలు చూస్తూ ఉంటే వారు ఏమాత్రం కలిసి ఉండలేరని, ఖచ్చితంగా విడిపోతారని వేణుస్వామి గట్టిగా చెప్పారు. కళత్రం అనేటువంటిది కనిపిస్తా ఉంది. కళత్రం అంటే విడిపోవడము. కళత్రం అంటే విడిపోవడము. 7th house లో రాహు ఉన్నాడు, అలాగే లగ్నంలో కేతు ఉన్నాడు. చిన్న పిల్లవాడినట్టుగా చెప్తారు, ముహూర్తం తప్పు. అలాగే వీళ్ళ కాంబినేషన్ షష్టాష్టకాలైన శోభితాది మరియు నాగచైతన్యది. ఒక విషయం చెప్పాలంటే, సపోజ్ మీరు అడిగారు అనుకోండి, గురుగారు మీరు మీకు తెలిసి ఎన్ని మార్కులు వేస్తారండి ఒకవేళ నాగచైతన్యకు సమంత కాంబినేషను ప్లస్ నాగచైతన్య శోభితా ధూళిపాల కాంబినేషన్ అని మీరు అడిగితే నేను క్లియర్గా చెప్తున్నా, చైతన్య సమంత 100కి కనీసం ఒక 50 మార్కులు వేయొచ్చు. చైతన్య శోభిత 100కి 10 మార్కులు కూడా వేయలేను. అలాగే సమంత జాతకం 100% బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే. అలాగే శోభిత జాతకం తీసుకుంటే 20% బాగుంది కెరియర్ పరంగా నేను చెప్పేది. సో ఓవరాల్ గా తీసుకుంటే నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పవలసిన పాయింట్ ఏంటంటే, నాగ చైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే, అండ్ నాగ చైతన్య సమంత 50 మార్కులు. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే, మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగ చైతన్య శోభిత కాంబినేషన్ లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే శోభిత జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తా ఉన్నాయి. సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటుకు గురయ్యే అవకాశం ఉంది. అలా జరగొద్దని కోరుకుంటా ఉన్నా. నేనే ఓడిపోవాలి, నా జాతకమే ఫెయిల్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా. అలాగే స్వయం ప్రకటిత యూట్యూబ్ మేధావులు, స్వయం ప్రకటిత యూట్యూబ్ జర్నలిస్టులు గుర్తించాల్సింది ఏంటంటే, ఇదే నాగచైతన్య సమంత విడిపోతారని నేను ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కూడా విడిపోతారని చెప్తా ఉన్నాను. సో నన్ను విమర్శించే ముందు నేను చెప్పిన వీడియో ఒకసారి చూసి, సమంత గురించి నాగచైతన్య గురించి చెప్పిన వీడియో చూసి మీ స్వయం క్రియేటివ్గా మీ మేధావితనానికి పరిపెట్టుకోండి. సో వీళ్ళైతే విడిపోవద్దని కోరుకుంటా ఉన్నా నేను. అండ్ ఇంకా నేను చెప్పాల్సింది చెప్పాను. 100% వీళ్ళకు విడాకులు అనేటువంటివి కనిపిస్తా ఉన్నాయి. 2027 తర్వాత వివాహం అవుతుందా అవ్వదా ఏమవుతుంది అవన్నీ క్వశ్చన్ మార్కులే. బట్ ఫైనల్ గా చెప్పదలుచుకుంది మాత్రం ఖచ్చితంగా ఎడబాటు అనేది ఉంటుంది ఇద్దరి మధ్యలో, శోభిత అండ్ నాగచైతన్య మధ్యలో. ఇక యూట్యూబ్ మీమర్స్, ట్రోలర్స్ ఎంజాయ్, మీ పని మీరు ప్రారంభించండి, క్రియేటివిటీ చూపించండి, మంచి పద్ధతిలో చాలా కొత్తగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. కళత్రం అనేటువంటిది కనిపిస్తా ఉంది. కళత్రం అంటే విడిపోవడము. కళత్రం అంటే విడిపోవడము. 7th house లో రాహు ఉన్నాడు, అలాగే లగ్నంలో కేతు ఉన్నాడు. చిన్న పిల్లవాడినట్టుగా చెప్తారు, ముహూర్తం తప్పు. అలాగే వీళ్ళ కాంబినేషన్ షష్టాష్టకాలైన శోభితాది మరియు నాగచైతన్యది. ఒక విషయం చెప్పాలంటే, సపోజ్ మీరు అడిగారు అనుకోండి, గురుగారు మీరు మీకు తెలిసి ఎన్ని మార్కులు వేస్తారండి ఒకవేళ నాగచైతన్యకు సమంత కాంబినేషను ప్లస్ నాగచైతన్య శోభితా ధూళిపాల కాంబినేషన్ అని మీరు అడిగితే నేను క్లియర్గా చెప్తున్నా, చైతన్య సమంత 100కి కనీసం ఒక 50 మార్కులు వేయొచ్చు. చైతన్య శోభిత 100కి 10 మార్కులు కూడా వేయలేను. అలాగే సమంత జాతకం 100% బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే. అలాగే శోభిత జాతకం తీసుకుంటే 20% బాగుంది కెరియర్ పరంగా నేను చెప్పేది. సో ఓవరాల్ గా తీసుకుంటే నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పవలసిన పాయింట్ ఏంటంటే, నాగ చైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి
10 మార్కులే. అండ్ నాగ చైతన్య సమంత 50 మార్కులు. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగ చైతన్య శోభిత కాంబినేషన్ లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే శోభిత జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తా ఉన్నాయి. సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటుకు గురయ్యే అవకాశం ఉంది. అలా జరగొద్దని కోరుకుంటా ఉన్నా. నేనే ఓడిపోవాలి, నా జాతకమే ఫెయిల్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా. అలాగే స్వయం ప్రకటిత యూట్యూబ్ మేధావులు, స్వయం ప్రకటిత యూట్యూబ్ జర్నలిస్టులు గుర్తించాల్సింది ఏంటంటే ఇదే నాగ చైతన్య సమంత విడిపోతారని నేను ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కూడా విడిపోతారని చెప్తా ఉన్నాను. సో నన్ను విమర్శించే ముందు నేను చెప్పిన వీడియో ఒకసారి చూసి